100% స్వచ్ఛమైనది అని రాసిన తేనె బాటిల్, మెరిసే రంగులతో కనిపించే సుగంధ ద్రవ్యాల ప్యాకెట్టు చూడటానికి ఇవి చాలా నమ్మదగినవిగా అనిపిస్తాయి. కానీ ఇటీవల జరిగిన సంఘటనలు గమనించినట్టయితే బయటకు కనిపించేదంతా నిజం కాకపోవచ్చు అనే విషయం స్పష్టమవుతోంది. కారణం ఏంటో చెప్తాను వినండి. భారత ఆహార భద్రతా సంస్థ FSSAI ఒక ప్రముఖ కంపెనీకి 100% స్వచ్ఛమైనవి అని తప్పుదారి పట్టించే లేబుల్స్తో ఉన్న ఆహార ఉత్పత్తులను అమ్మకూడదని ఆదేశించింది. ఈ ఉత్పత్తుల్లో తేనె, యాపిల్ సైడర్ వైనిగరు, నెయ్యి, కొబ్బరి నీరు, కొన్ని నూనెలు కూడా ఉన్నాయి. ఈ చర్య లేబుల్స్కి సంబంధించింది మాత్రమే కాదు, అంటే ప్రతి ఉత్పత్తి కూడా కల్తీ అయిందని అర్థం కాదు. ఆ కంపెనీ తమ లేబుల్స్ మారుస్తున్నామని, అవసరమైతే చట్టపరమైన మార్గాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇక మన హైదరాబాద్లో అధికారులు పెద్ద ఎత్తున కల్తీ సుగంధ ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25,000 కిలోలకు పైగా ఉన్న ఈ పదార్థాల్లో రంగు, బరువు, రూపం మెరుగుపరచడానికి కృత్రిమ రంగులు, గుడ్డ ముక్కలు, పారిశ్రామిక రంగులు, టాల్కం పొడి, నూనెలు కలిపినట్టు గుర్తించారు. భయపడాల్సిన అవసరం లేదు, కానీ లేబుల్ను గుడ్డిగా నమ్మకండి. ప్యాకెట్ సరిగా మూసి ఉందా లేదా అనేది తప్పనిసరిగా చూసుకోండి. పదార్థాల జాబితా మరియు అనుమతి వివరాలు పరిశీలించండి. అనుమతి ఉన్న అమ్మకందారుల నుంచే కొనుగోలు చేయండి. అసహజమైన రంగు, వాసన లేదా వింతగా అనిపించిన ఉత్పత్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి.